డబ్బా పట్టుకుని వస్తున్నాయిరా ఊకుండా ఏమరా డబ్బా పట్టుకున్నట్టు ముసలేక పోతున్నావు. ఏం ఆయక అన్నం తినబుద్ధి అవుతారా, అందుకే ఇది తినబోతున్నా. ఎందుకురా డబ్బా? మరి వాళ్ళే పార్సల్ కట్టి ఇస్తారు కదా. ఇస్తారా, కానీ ప్లాస్టిక్ వాడడం పర్యావరణకు మంచిది కాదు, అందుకే డబ్బా తీసుకెళ్తున్నా. నువ్వు కూడా ప్లాస్టిక్ వాడినంత మాత్రాన పర్యావరణం బాగుపడుతుందా? అరే మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది. భూమి పుట్టినందుకు పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత నాది. ఏమన్నా చంద్రమండలం మీద ఉంటున్నా, ఇదేమన్నా అంతరిక్షంలో పెరిగిందా? మేము కూడా ఉంటుంది భూమి అయినా కదా. మరి భూమి మీద పుట్టినందుకు భూమి రుణం తీర్చుకోవాలి, కానీ భూమిని పాడు చేస్తున్నాం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. మరి డబ్బాలు పట్టుకొని తిరిగితే ఊళ్ళో అందరూ అవుతారు కదా. అందరూ నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అని ఆలోచిస్తారు కానీ ఈ పర్యావరణం ప్రకృతి గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ భూమి ఒక ఇల్లు లాంటిది, ఈ భూమికి ఏమన్నా అయితే అందరూ బాధపడాల్సింది. అప్పుడు ఏం చేసినా లాభం లేదు. ఇప్పుడే మనందరం మేల్కొని భూమిని కాపాడుకోవాలి. అవునరా, నువ్వు చెప్పింది ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఇప్పటికే వర్షాలు పడటం లేదు, కాలుష్యం పెరిగిపోతుంది, ఎండలు బాగా విపరీతంగా కొడుతుంది. అవునురా, నిజమే. ఇప్పటికైనా మనం మేల్కోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతాం. అవునరా, ప్లాస్టిక్ వాడకూడదు. మనమే కాదురా, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్లాస్టిక్ వాడిని కూడా చేయాలి. సరే మామ, సరే. మేము కూడా వస్తాం రా టిఫిన్ సెంటర్కి. ఆ డబ్బే నేను పట్టుకుంటా.